ఎస్, అయితే చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, అన్న దూడ పుట్టినప్పుడు పుష్టిగా అంటే హెల్దీగా ఉంటుంది, పెరిగే కొద్దీ వీక్గా అవుతుంది. ఇంకొక సమస్య ఏంటంటే పొట్ట బాగా కిందకి జారినట్టుగా ఉండటము, అన్హెల్దీగా బొక్కలు కనపడతా ఉన్నాయి, లెగోలైన్స్ కండిషన్స్లోకి వస్తున్నాయి. వీటికి మనం ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడిగారు అనమాట. ఎస్, అయితే దూడ పుట్టినప్పుడు మంచిగా పుట్టింది అంటే మదర్ని మనం మంచిగా ఫీడ్ చేసాము, హెల్దీగా పెట్టుకున్నాము, మంచిగా డెలివరీ అయింది. తర్వాత ఎందుకు వీక్గా అవుతుందంటే ప్రాపర్గా డీవార్మింగ్, ప్రాపర్గా మిల్క్ ఇచ్చుకోవటం, ప్రాపర్గా ఫీడ్ ఇచ్చుకుంటే మనకి ఈ సమస్య అనేది రాదనమాట. అయితే డీవార్మింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? పుట్టిన వెంటనే కంపల్సరీ టీటీ ఇంజెక్షన్ ఇప్పించుకోండి. ఇంకొకటి డీవార్మింగ్ 10 to 15 డేస్లో పైపర్జైన్ అని ఒక డీవార్మింగ్ ఉంటుంది. ఇది 15 డేస్కి ఒకసారి 3 months కంటిన్యూ చేసుకోండి. దీంతో పాటుగా మల్టీ స్టార్ అని ఒక సిరప్ ఉంటుంది అనమాట. మనకి అందులో వైటమిన్స్ అన్నీ A, D, 3, E అన్నీ ఉంటాయి. ఇది వీక్లో 3 days ఒక 2 to 3 months వాడండి. మన దూడకి ఎలాంటి అన్హెల్దీ కండిషన్స్ రాకుండా హెల్దీగా పెరుగుతుంటుంది అనమాట. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.